470 కోట్ల రూపాయల అప్పు చెల్లింపు, అది కూడా ఎమ్మెల్యేగా ఉండి, అందులోనూ జస్ట్ కొన్ని నెలల్లోనే, పైగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి, దట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 470 కోట్ల రూపాయల అప్పు తీర్చారంటే సంథింగ్ రాంగ్ అంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నాయి ప్రతిపక్షాలు. అసలు మీరు అనుకుంటున్నది వాస్తవం కాదు, ఇవి నిజాలు అంటూ తన వర్షన్ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏంటా నిజం? ఎవరిదా స్టోరీ? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జస్ట్ ఏడాది కాలంలో ఏకంగా 470 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను తీర్చేయడమా, ఎలా అంటూ ప్రత్యర్థులు ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా అగ్గిరాజేశాయి. ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆ విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. అయితే ఇక్కడే కొన్ని కీలక కమెంట్స్ చేశారు ప్రేమ్ సాగర్. ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అనేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ ఇదంతా చేయిస్తున్న కుట్ర అని చెప్పుకొచ్చారు ప్రేమ్ సాగర్. ఆ లీడర్ కు సొంతంగా పత్రిక ఉన్నప్పటికీ ఈ ఆరోపణల వార్తను అందులో రాయించకుండా ఇతర మీడియాను ఉపయోగించుకొని మరి తనపై ఇలా కుట్ర పన్నుతున్నారని చెప్పుకొచ్చారు ప్రేమ్ సాగర్. అయితే ప్రేమ్ సాగర్ రావు చేసిన ఈ కమెంట్సే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇవాళ నా మీద డైరెక్ట్ అలిగేషన్ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది మాట్లాడుతున్నా, దీనికి ఈ రోజు మాత్రం విడిచిపెడతా అని చెప్పడం లేదు. ఖచ్చితంగా ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంతా నాకు అగనెస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాలను చేసింది. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద, నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఇక ఏ పార్టీ గురించి నేను మాట్లాడాల్సి. దాదాపు 25 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న ప్రేమ్ సాగర్ రావు 2023 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటికే పారిశ్రామికవేత్త కూడా అయిన ప్రేమ్ సాగర్ 2007 నుంచి 2013 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఐటీ, అగ్రో ఇండస్ట్రీస్ రంగాల కోసం 9 బ్యాంకుల నుంచి దాదాపు 470 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారనే ప్రచారం ఉంది. బట్ ఆ కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించాయి. ఎన్సీఎల్టీలో ప్రొసీడింగ్స్ కూడా జరిగాయి. కానీ అనూహ్యంగా ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందనేది ప్రత్యర్థుల ఆరోపణ. బ్యాంకు రికార్డుల ప్రకారం 2025 చివరి నుంచి 2026 మార్చి మధ్యకాలంలో ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు బ్యాంకులకు చెల్లించారు అనేది ఇప్పుడు వివాదాస్పద అంశం. దీనిపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది. కేవలం ఒకే ఏడాదిలో అంత పెద్ద మొత్తంలో వైట్ మనీతో అప్పులు ఎలా తీర్చారంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆదాయానికి ఇప్పుడు తీర్చిన కోట్ల రూపాయల అప్పుకి పొంతనే లేదని కమెంట్ చేస్తున్నారు. ఈ ప్రేమ్ సాగర్ రావు ఆయనే 2023 ఎలక్షన్ అఫిడవిట్, ఇది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారము వారి ఇయర్లీ ఇన్కమ్ 34 లక్షలు, వారి ఆస్తులు 54 కోట్లు, వారికి ఉన్న అప్పులు 12 కోట్లు. ఈ 470 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రేమ్ సాగర్ రావు 9 బ్యాంక్స్ నుంచి ఉన్న లోన్స్ ని క్లియర్ చేయడం జరిగింది. అటువంటి ప్రేమ్ సాగర్ రావు 10 సంవత్సరాలలో ఏమీ చెల్లించని ప్రేమ్ సాగర్ రావు, డిఫాల్టర్ అయిన ప్రేమ్ సాగర్ రావు ఎన్ఓసి స్థాయికి ఎట్లా పోయిండు? కేవలం 16 నెలలనే ఇది జరిగింది. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకే ఇంత సంపాదన ఉంటే మంత్రులు, సీఎం ఇంకెంత సంపాదించాలి అని నిలుస్తున్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే తనపై వస్తున్న తీవ్ర ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాను 450 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. 2009 నుంచి 2010లో 450 కోట్ల రుణాలను బ్యాంకులు శాంక్షన్ చేసింది నిజమే అయినప్పటికీ తీసుకున్నది మాత్రం కేవలం 109 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. వాటిని సాయినాథ్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేర్లపై తీసుకున్నామన్నారు. అయితే అమెరికా ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత 160 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అన్ని బ్యాంకులు కలిపి ఎన్పీఏగా ప్రకటించిన మొత్తం 109 కోట్ల 11 లక్షల రూపాయలని తన వర్షన్ వినిపించారు. నిజంగా 450 కోట్ల రూపాయల మోసం జరిగి ఉంటే బ్యాంకులు 109 కోట్ల రూపాయలకే వేలం ఎలా వేస్తుందని ప్రశ్నించారు. ఆనాడు బ్యాంకులు అప్రూవ్ చేసిన శాంక్షన్ ఆర్డర్లు మీడియాకు చూపిస్తూ 2014 నుంచి 2025 వరకు కంపెనీ వాడుకున్న 109 కోట్ల 11 లక్షల రూపాయల డీటెయిల్స్ కూడా బయటపెట్టారు. 2014 నుంచి 2025 వరకు తాము తిరిగి చెల్లించింది 44 కోట్ల 81 లక్షల రూపాయలే అని క్లారిటీ ఇచ్చారు ప్రేమ్ సాగర్ రావు. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. వాళ్ళు 450 పదే చెప్తారు కావచ్చు. నేను 450 లోట్లు శాంక్షన్ ఏమైనా వాస్తవం, బట్ తీసుకున్నది మాత్రం, వాడుకున్నది మాత్రం 109 కోట్లు ప్లస్ 11 లక్షల రూపాయలు, ఇది మాత్రమే వాడుకున్నాం. బ్యాంకుల శాంక్షన్ నేను తయారు చేసినాయి కదా, బ్యాంకుల శాంక్షన్ ఇచ్చినాయి, లోన్ తీసుకునేది పేపర్ నోటిఫికేషన్ యాక్షనే చెప్తున్నా మీకు. వాళ్ళు యాక్షన్ పెట్టేది ప్రాపర్టీ
ఇది నేను క్రియేట్ చేసింది కదా, మీరు ఈ గోత్రు మీ దగ్గర పేపర్ దొరుకుతూ చూసుకోండి. 21/4/2015 450 కోట్లు ఉంటే నా 109 కోట్లకు ఎందుకు యాక్షన్ పెడితే ప్రాపర్టీ? నిజ నిర్ధారణ కమిటీ వేస్తే అన్ని ఆధారాలు సమర్పిస్తానన్న ప్రేమ్ సాగర్ రావు తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న వారిని వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో వారి కుట్రలను సైతం బయటపెడతానన్నారు. మొత్తానికి ఈ రుణాల చెల్లింపుల వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నది, ఆరోపణలు చేయించినది ఒకే జిల్లాకు చెందిన వాళ్లు కావడంతో ఈ ఇష్యూ పెద్ద దుమారమే రేపబోతోంది.